ఈ యొక్క రోజున దేవుడు అనేక కుటుంబాలను చేయించుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. కొంచెం హల్లెలూయా. స్తోత్రం. చాలు. మీ అందరూ వాక్యం వినాలి. ఈ రోజున ప్రత్యేకమైన దేవుని యొక్క ఆరాధన, బల్లారాధన. ఏం మ్యూజిక్ అది? ఎక్కడ సినిమా పాట ఎక్కడ ఎవరో ఫోన్ ఇచ్చింది, నడిచి పోతే ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు మనందరితో మాట్లాడే యొక్క అంశము చాలా జాగ్రత్తగా వినాలి. మనకంటూ కొన్ని ఊహలు ఉంటాయి. అంటే నువ్వు నీ యొక్క కుటుంబంలో నువ్వు ఉద్దేశించేది ఒక ఉద్దేశం. అంటే నీ బ్రతుకులో నీకు కలిగి ఉన్నది ఏంటంటే నువ్వు ఎలా ఉద్దేశిస్తావంటే, కొంతమంది ఎలా ఉంటాయంటే కొంతమంది ఉద్దేశాలు. నేను నా బిడ్డలు ప్రతి పూట పొద్దున సాయంత్రం గడిస్తే చాలు అనుకునే కుటుంబాలు చాలా ఉంటాయి. ఎలాగా? నా బిడ్డలు, నేను, నా కుటుంబము మేము మట్టిగా పోషించబడితే చాలు అనే ఒక ఉద్దేశం ఉంటుంది. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, సరే జీవితాంతం కూడా 10 వాళ్ళు కొనుక్కుంటే చాలు, నాకు నా కుటుంబం కొనసాగిపోతూ ఉంటుంది అని కొంతమంది అనుకునేవారు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, 2 చెరువులే భారం అవుతున్నాయి కదా, ఇదే మా యొక్క ఆలోచన, మా యావత్తు ఈ 2 చెరువులు మాకు మంచిగా ఉంటే చాలు అని ఆశపడేవారు చాలా మంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, కొద్ది ప్రార్థనే నాకు చాలు, ఇంకా ఎక్కువగా నేను ప్రార్థించలేను, ఇంకా రెట్టింపుగా నేను ప్రార్థించలేనని కొంతమంది ఆలోచనలు ఉంటాయి. కొంతమంది భక్తి జీవితాల్లో ఎలా ఉంటాయంటే, భక్తి కొద్ది విషయంలో చాలు, ఈ భక్తి చాలు, ఈ ఆలోచన చాలు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రభు మాట్లాడేది ఏంటంటే, చెప్పనా, నీవు అనుకునే దానికంటే రెట్టింపుగా నా దేవుడు నీ పట్ల కృప చూపించబోతున్నా. హల్లెలూయా. నీ ఆలోచన ఒకటైతే దాన్ని రెట్టింపుగా నా దేవుడు కలగ చేయను గాక. నీ ఉద్దేశము కొంచెమే అయితే రెట్టింపుగా నా దేవుడు కలుగ చేయను గాక. నువ్వు అనుకున్నది ఏంటంటే, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, నా జీవితం అంతా ఈ ఏడుపే, నా జీవితం అంతా శ్రమే, నా జీవితం అంతా బలహీనతే, ఇదే నా బ్రతుకు అని అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు, నీవు అనుకున్న దానికంటే అత్యధికముగా కృప చూపించబోతున్నా. నువ్వు అనుకున్న దానికంటే అత్యుత్తమమైన మేలుతో నింపబోతున్నా. నువ్వు అనుకున్న దానికంటే గొప్ప కార్యములు నీ పట్ల నేను జరిగించబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తులు పోతున్నాయి. ఎంత ఇదంటే రాట్లా గుర్తు. నువ్వు తగ్గించమని చెప్తావా పెట్టుకుంది. హల్లెలూయా. చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపుగా దేవుడు అట్టి కృపను నీ పట్ల దేవుడు కలగచేయబోతున్నాడంట. నేనున్నాను ఇప్పుడు. సపోజ్ కొంత నాకు తెలిసి లాస్ట్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఒక సేవకుడిని మేము ఇన్వైట్ చేసాం. అదేంటంటే, మీరు రావాలి అంటే మంచి గాయకుడైనా. ఎలాంటి వాడు? ఎటువంటి వాడు? మంచి గాయకుడు సరిపోతాను. గాయకుడైతే ఆయన ఏమన్నాడంటే, నేను వస్తానయ్యా, తప్పకుండా వస్తాననేసి ఏం చేశాడంటే, 2 రోజుల్లో ఏం చేశాడంటే దెబ్బేశాడు. ఏం చేశాడు? మావు చెప్పాలి. వీళ్ళు ఏం చెప్తారు, కొంతమంది ఎలా ఉంటారు తెలుసు మన సంఘంలో, అబ్బో గాయకుడు పిలుచుకొచ్చేయండి, ఎప్పుడు మీరేనా అనుకునేవారు కొంతమంది. సరే, ఎంత భారంగా దెబ్బేశాడు. తర్వాత అప్పటికి మేము అంత ఆరాధనలో అది ఇది అంత లోతుకి వెళ్ళాలి. అయితే మేము అనుకున్నది ఏంటంటే, వాక్యం చెప్పటమే మేము ఒక ఉద్దేశం అనుకుంటే, దేవుడు దాన్ని ఎలా మార్చాడంటే, మేము అనుకున్న దానికంటే రెట్టింపుగా నా దేవుడు అట్టి కృపను చూపించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చేసిన ఆరాధన కంటే గొప్ప ఆరాధన జరుగుగా, ఇప్పుడు చేసిన పరిచర్య అద్భుతంగా దేవుడు జరిగించుగా, నీలో ఉన్న ప్రార్థన జీవితము అది నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపవుడు కాక. నీ భక్తి ఏదైనా సరే ఇప్పుడు ఉన్నది ఇది చాలనుకుంటున్నావా, అది రెట్టింపుగా మార్చబడును కాక, జరగబడును కాక నీ బ్రతుకులో. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న పరిగెత్తాలా, ఇంకా పరిగెత్తాలి. ఏం చేయాలి? ఇప్పుడున్న సరిపోట్ల నాకైతే
ఇంకా పరిగెత్తాలి. నేను ఒకటి అనుకుంటున్నానయ్యా అనుకుంటే ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు అనుకున్నది కాదు, కానీ రాబోయే కాలంలో విస్తారమైన కృప చూపించబోతున్నా, విస్తారమైన పరిచర్య జరిగించబోతున్నా, నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపుగా జరిగించబోతున్నా. ఇప్పుడు నీ విషయం ఏంటంటే, నువ్వు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? నేను అనుకున్న దానికంటే అత్యధికమైన కృప నీ పట్ల నా దేవుడు కలగ చేయగాక. నీ తల మీద నా పెట్టుకొని యేసునామములో తల మీద చేపెట్టుకొని హల్లెలూయా, తల మీద చేతి పెట్టుకుంటే దేవుడు మాట్లాడింది ఏంటంటే, నువ్వు అనుకున్న ఆలోచన తీసేసారా? చాలా ఫాస్ట్గా ఉన్నారు మీరు తీసేయడం కూడా. నేను పట్టుకున్నాను, అంత ఫాస్ట్గా తీసాను, అంత ఫాస్ట్గా కార్యాలు. హల్లెలూయా హల్లెలూయా. ఏది పెడతాను ఎప్పుడు నీరసమేక పెద్ద మనిషి తల మీద అందరూ పెడుతుంది, మీద పెట్టి తల మీద లెక్కలేని ధనం, పనికి మారిన ధనం, యేసు నామములో నీలో ఉన్న ప్రతి విధమైన తలపుల దేవుడు అది దేవుని గ్రంథం అయితే కొట్టిపోయాడు కాక. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన ఏదైతే ఉందో నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపవరు కాక. హల్లెలూయా. ప్రభువులో దేవుడు కలగ చేయను కాక. హల్లెలూయా హల్లెలూయా. ఏదైతే అనుకున్నావు నీ ఆలోచన నీ మెదడులో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? గుళ్ళలో ఉంటాయా? మోసకరమైనది నీ ప్రేమే. ఇది ఏం చెప్తా చేయగలుగుతుంది. ఏమనుకోమండి ఆయన జ్ఞానాలని ఇది చేయాలంటే బుర్ర పని చేయాలి. బుర్ర పని చేయకపోతే ఏం చేస్తాడు? గడ్డి మేస్తాడు. ఏమేస్తాడు? హృదయం మంచిగా ఉంటాడా, మైండ్ మంచిగా ఉంటాడా, మంచి పని చేస్తాడు. బుర్ర పాడైపోయింది, అడిగి పిచ్చోడు అయిపోయాడంటే బుర్ర పాడైపోతానే. ఇప్పుడు నేను ఎందుకు నిలబెట్టాలంటే, నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని రెట్టింపుగా దేవుడి పట్ల కలగ చేయాలని ఉద్దేశం. ఏముంది సంగమా? నువ్వు ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటంటే, టైం రాసుకున్నావా, టైం రాసుకున్నావా? ఇదే నీ ఉద్దేశమా? ఏదైతే నీ జీవితంలో అనుకుంటున్నావు అంటే నెలకు ఒక్కసారి వెళ్ళిపోతే చాలా, ఇది నీ ఆలోచన అయితే దేవుడు చెప్పవాలి కాదు. నువ్వు అనుకున్న దానికంటే నీ పట్ల దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో దేవుడు అనేక విషయాల గొప్ప కార్యాలు జరిగించును కాక. అయితే నువ్వు అనుకున్న దానికంటే అత్యుత్తమైన కృపని పట్ల చూపిస్తాడు. కానీ నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఏముండాలి సార్ అన్నాక దిగాల కూర్చున్నావు. ఏముంది? ఫ్రెండ్ మిస్ అయింది వాళ్ళ ఆశక్తితో కూర్చోండి. దేవుడు గొప్ప కార్యం అక్కడ జరిగిస్తాడు. దిగాల కూర్చున్న దిగా అయిపోతుంది. ఆశగా కూర్చోండి. ప్రతి కార్యం అట్లా జరుగును కాక. దేవుడి రోజు అడిగితే నీ ఉద్దేశం దేవుడు నువ్వు అనుకున్న దానికంటే చేయగలిగిన వాడు. దేవుడు నీ దగ్గర ఉండి ఏం ఆలోచిస్తున్నాడు? ఇక్కడ నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా చేయాలంటే నీలో కలగాల్సిన తెలుసా? 2 ప్రార్థనలు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భక్తి ఒకటే ఓకే, విశ్వాసం ఓకే, నిరీక్షణ ఓకే. ఇప్పుడు నీలో కావాల్సింది ఏంటో తెలుసా? నీవు అనుకున్న ఉద్దేశము రెట్టింపు అవ్వాలంటే నీలో కావాల్సింది పట్టుదల కలిగిన ప్రార్థన నీ పట్ల నీ భక్తువ నీలో నీ బిడ్డలో కలుగును కాక. హల్లెలూయా. నీ తల్లి చేస్తేనే కాదు, నీవు చేయాలి. అదేంటంటే పట్టుదల కలిగిన ప్రార్థన మనం చూద్దాం. మత్తయి సువార్త 7:7 చూసినట్లయితే, మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడ్డిగు ప్రతి వాటిను. పొద్దున కొడతా చెప్పట్లేదు. గట్టిగా 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 వేగంగా బలముగా హల్లెలూయా. అందరూ ఉన్నవారు, ముందున్నవారు, మధ్యలో ఉన్నవారు, గౌరవంగా పరిగెత్తి కొట్టాలి. పరిగెత్తి అల్లాడిస్తూ చేతులు అల్లాడిస్తూ అడుగు వాటన్నిటి నీవు పాల్గొతున్నా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అడిగితే చెప్పాలి. నువ్వు అడిగితే దేవుడు నీకు ఏం చేస్తాడు? ఇస్తాడు. వెతికితే నీకు దొరుకుని. ఇప్పుడు దేవుడు నీతో స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఏదైతే అడుగుతున్నావో నా దేవుడు పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు నీకు అట్టి కృపను నీ పట్ల దేవుడు కలగ చేయగాక. హల్లెలూయా.
గట్టిగా గాక. నువ్వు అడిగింది నీకు దొరికింది, నువ్వు వెతికింది నీకు దొరికింది. ఆశ ఏదైనా సరే, సంతోషమా, ఆనందమా, ఆరోగ్యమా, ఐశ్వర్యమా, లేకపోతే భక్త, లేకపోతే విశ్వాసమా, అడుగుడి దేవుడు నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా నీకు కాలం చేయగలగాక. హల్లెలూయా, హల్లెలూయా. అడిగితే మరి ఇస్తాడా అని కొంతమందిలో సందేహం ఉంటుంది. అడిగితే దేవుడు నాకు ఇస్తాడా అని కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే అపనమ్మకం ఉంటుంది. ఏముంటది? అపనమ్మకం ఉంటుంది. అంటే నేను మాట వస్తుంది అనుకో, మాట ఏంటో నిద్ర వస్తుందా? బాగా ఏమవుతుంది? బాగా వీధిలో నేను వచ్చిన నిద్ర వచ్చేస్తుంది. బాగా ఏమొచ్చేస్తుంది? ఏమొచ్చేస్తుంది చెప్పండి, ఏమొస్తుంది? బాగా నిద్ర వస్తుందా? ఈ టైంకి ఇంటికాడ పడుకొని 3 వారాలు 4 వారాలు వచ్చేసరికి అదే అలవాటు అయిపోయి నిద్ర వచ్చేస్తుంది కొంతమంది. దేవుడి రోజు నువ్వు అనుకున్న దానికంటే అత్యుత్తమైన మేలు నీ పట్ల చేయాలని ఆశపడతాను. ఏదో నిద్ర నీకు. అమ్మ కూర్చో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడిగింది నీకు పట్ల దేవుడు ఎలా చేస్తాడంటే, చాలా సందర్భాల్లో ఒక రాజు గురించి మనం విన్నాం. ఆ రాజు పేరు ఏంటంటే హిజ్కియా. ఏ రాజు? హిజ్కియా. హిజ్కియా జీవితంలో దేవుని సన్నిధిలో ఎలా నడుచుకున్నాడు? అతను యథార్థవంతుడిగా, సత్యవంతుడిగా, నీతిగా బ్రతికాడు. బ్రతికితే కొంతకాలానికి ఏమైందంటే అతనికి ఒక మరణకరమైన రోగం వచ్చి ఎవరి ద్వారా దేవుడు తెలియజేశాడు ఆ మాట? సేవకుడితో మాట్లాడుతున్నాడు. సేవకుడా, దరిద్రుడా, ఏ రాజు అయితే ఉన్నాడో ఆ రాజు ఇక బ్రతకడు, ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు ఈ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు సేవకుడు? రాజా, రాజా, నువ్వు బ్రతకబట్టయ్యా, నువ్వు చనిపోతావంట. రాజ్యంగా గొర్రె కాలు చెయ్యా, నీకంత గొప్పవాడిని, నేను రాజునైతే నువ్వు నా దగ్గరికి వచ్చేవాడు, నువ్వు నేను బ్రతకమంటావు వాడిని అన్నాడా? ఇప్పుడు సపోజ్ నేను ఆ మాట చెప్తాను. సేవకుడు వచ్చి నీకు శోధన వచ్చింది కదమ్మా, ఈ శోధన నీకు ఎలా వచ్చిందంటే ఎలా వచ్చింది అన్నాడు అనుకో, దాన్ని ఏం చేస్తావు నువ్వు? చర్చికి రాను, రాను, నైట్ ప్రార్థనకు రాను, నీ బిడ్డ భార్య పడతాడా, మా బిడ్డను సరి చేసుకుంటే నా బిడ్డ కనపడ్డా, నీ బిడ్డ లేదా? నీ విశ్వాసం ఏంటమ్మా చల్లారిపోతుందంటే, నా విశ్వాసం చల్లారిపోతుందా? ఇంకో చోటకి వెళ్తా, చల్లారిపోయిందని ఆరిపోయేవాళ్ళు ఎవరు, కారిపోయేవాళ్ళు ఎవరు, అక్కడికి పోయేవారు ఉన్నారు లేరా? కానీ ఈ రాజులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఈ రాజు రాజు ఏం చేస్తారో తెలుసా? ఒకటి అనుకున్నాడు ఏంటంటే, ఇతను దేవుడు ఏమంటున్నాడంటే, నీవు బ్రతకవు, నీవు చనిపోతావు అన్నప్పుడు ఈయన చేస్తున్న పని ఏంటంటే, దేవుని మంత్రంలో దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నేను నీతిగా బ్రతికా, నీ సన్నిధిలో నేను యథార్థంగా బ్రతికా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానయ్యా, నేను ఎంతగా నీ యొక్క సన్నిధానంలో ఎట్టి ప్రచారకుడిగా ఉన్నానయ్యా, దయతో జ్ఞాపకం చేసుకోమని అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు అడిగింది నేను నీకు కలగ చేయబోతున్నాను, నువ్వు అనుకున్నది నేను కలగ చేయబోతున్నాను, నువ్వు అనుకున్న ఆ రోగము నీకు కలగ చేయబోతున్నాను, నువ్వు ఏదైతే ఉద్దేశిస్తున్నావో అనుకున్న దానికంటే దినాలు నీకు పొడిగించబోతున్నా, అనుకున్న దానికంటే ఆరోగ్యమైన కలగ చేయబోతున్నా, అనుకున్న దానికంటే అత్యుత్తమైన కృపతో నింపబోతున్నా. చెప్పండి పెడదాం. ఇప్పుడు ఏం ప్రార్థన చేసాడు? ఏం చేశాడు? ఇల్లు చక్క పెట్టుకోమంటే ఏం చేశాడు? ఆస్తి పాస్తులు రాశాడా? అరే పిల్లలారా, ఏంట్రా నీ పక్కన ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 2 లక్షలు వేసాను, నీకు ఒక 2 కోట్లు వేసాను, ఆ స్థలం నీకు ఈ స్థలం నాకు అని చెప్పేశాడా? ఇప్పుడు నేనేమంటాను తెలుసా? మీ సకల శరీరంలో ఎట్టి రోగముతో మీకు ఉన్నారో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడిని అడగండి, అది ఇవ్వబడును. ఏ సంతోషము కోసము కనిపెడుతున్నావు యేసు నామములో అట్టి సంతోషము ఆనందము నీలో కలుగును గాక, జరుగును గాక. హల్లెలూయా. అయితే నీ హృదయం ఎలా ఉండదు తెలుసా? వినాలి. నీ హృదయం ఎలా ఉండదు తెలుసా? హిజ్కియా వంటి యథార్థంగా ఉందా? హిజ్కియా చేసినంత ధైర్యం నువ్వు చేయగలుగుతున్నావు ప్రార్థన? అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా నేను స్తుతిస్తున్నానంటే నువ్వు స్తుతించగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? నేను నడవడికి ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు చేసింది తెలుసా? యథార్థమైన స్తుతులు స్తోత్రాలు చేస్తే ఇప్పటి నుంచి నువ్వు యథార్థంగా లేవు, ఇప్పటి నుంచి యథార్థంగా ఉంటే, ఇప్పటి వరకు నీతిగా లేవు, ఇప్పుడు నీతిగా ఉంటే, ఇంతవరకు భక్తి లేదు, ఇప్పటి నుంచి భక్తి ఉంటే, ఇప్పటి నుంచి విశ్వాసం లేదు, ఇప్పటి నుంచి విశ్వాసం ఉంటే, నువ్వు ఏదైతే
ప్రార్థన చేస్తావో, ఏ పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తావో సమస్తము నీకు దేవుడు ఇచ్చబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు, దయచేయబోతున్నాడు, త్వరగా పోతున్నాడు. హల్లెలూయా. చెప్పబడుతున్నదానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఏంటంటే ఎంతకు ముందు జరిగిన దాని గురించి దుఃఖించవద్దు. ఎన్నింటి వరకు ఏం జరిగిందో చెప్పగలండి. ఏం చేయాలి చెప్పండి. ఎన్నటి జరిగిన దాని గురించి విడిచిపెట్టి ఇప్పుడు నీలో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, నీలో ఉన్న ఆలోచన ఏంటంటే జస్ట్ నీ హృదయంలో నీవు దేవునికి ఈ రోజుల దగ్గర ఈ సమయం నీకు కలబోతుంది. కొట్టని చెప్పండి. ఇప్పుడు నీ ఆలోచన నీ బాధ కాదు. ఇప్పుడు ఏనండి నీ ఆలోచన, నీ బాధ ఇప్పుడు వరకు బాధతో ఉన్నామేమో, ఇప్పుడు బాధ కాదు. ఏది నీ భర్త గురించి కాదు, నీ సమస్యల గురించి కాదు, నీ అపవాదుల గురించి కాదు, నీ అనారోగ్యం గురించి కాదు. ఇప్పుడు నీవు నీ దేవుడి దగ్గర సమయముగా రాబోతున్నది. కొట్టు ఇప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ సమయమే ఇప్పుడు దేవుడి దగ్గరగా వచ్చి నీకు నిజంగా దేవుడు అడిగిన తెలిసిపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఏది కూడా ముందున్నది ఇంతకుముందు జరిగిన దాని గురించి ఆలోచించవద్దు. నిన్న ముందు ఏది జరిగిందో ఆలోచించవద్దు. ఏది నిన్ను వేధింపరిచిందో దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. ప్రభు సన్నిధిలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు నీ దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నా తెలుసా, దేవుని సన్నిధిలో దేవుడిని ఆరాధన ఎలాగా? రెండు చేతులు ఎత్తి పైకి, రెండు చేతుల పైకి ఎత్తి చెమటలారా పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో నీకు నీ దేవుడి దగ్గరగా వచ్చిన సమయాలు పరిశుద్ధాత్మ శక్తి తాకడిగిన తాగుతుంది. మధ్యాహ్నం కాలపడలేదు. యేసు నామములో ఏది నువ్వు దుఃఖించక ముందు యేసు నామములో దాన్ని మరచి ఇప్పుడు నువ్వు దేవుడిని తన మాట్లాడుతున్నాడు. నీ చేతులు యథార్థంగా దేవుని అడుగు. యథార్థమైన హృదయంతో, యథార్థమైన స్తుతితో, యథార్థమైన స్తోత్రాలతో ఇప్పుడు కానీ నువ్వు యథార్థంగా నీ చేతులు యథార్థంగా దేవుని కళ్ళ దృష్టికి కనబడితే యేసు నామములో నీ దేవుడు నీకు ఏది అడుగుతున్నావో ప్రభు నిశ్చయంగా నీ చేతిలో పెట్టబోతున్నాడు. ఈ రెండు చేతులతో నెప్పబడను కాక, నెప్పబడను కాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడునెత్తి నుండి అరికాల వరకు పరిశుద్ధాత్మ శక్తి ఆవరించిన సమయంలో ఓ దేవుని ఆత్మ నీ ఎదురుగా వచ్చింది. యథార్థంగా నడుచుకుంటున్నాను అయ్యాను. అడిగితే నీతిగా అడిగితే ఇదిగో నీ దేవుడు నీకు దగ్గరగా వచ్చి నీలో ఉన్న ప్రతి విధమైన బాధ నుంచి విడుదల కలుగులుగా, ప్రతి విధమైన బాధ నుంచి నీకు విడుదల కలిగి ఎప్పుడైతే దేవుని మందిరంలో నీవు ఉన్నావు, నిజంగా నేను దేవుడిని ఎదుటికి వచ్చాను. ఏ విధమైన ఆశ కోరికతో వెతికావు అది దొరికింది నీకు వచ్చింది. పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు నీవు నీ భర్త గురించి ఆ బాధల దగ్గర చేసుకున్నాక ఇక్కడ వచ్చినంత వరకు కూడా నీ పరిస్థితి, నీ తమ్ముడు పరిస్థితి గురించి ఆలోచిస్తూ నీ పరిస్థితికి, నీ తమ్ముడు పరిస్థితికి నువ్వు దగ్గరయ్యావు. ఇప్పటి వరకు నీ భర్త చేసిన పాపము, నీ భర్త చేసిన త్రాగుబోతు జీవితం గురించి బాధపడుతూ దేవుడి మందిరంలో కూర్చున్నా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఏ బాధ అయినా సరే నీ దేవుని ఎదుటికి నిలిచి నీ సర్వ శరీరంలోనికి దేవుని యొక్క ఆత్మ రగిలించబడింది. నీవు అనుకున్న దానికంటే అత్యున్నతమైన కృపతో నీ బిడ్డలు లేకపోతున్నా. నువ్వు అనుకున్న దానికంటే దేవుని మహిమని బిడ్డలు ఆవరించబడి ఉన్నది. నీవు అనుకున్న దానికంటే ఈ సమయంలో రగిలించబడినది. యేసు నామములో ప్రతి విధమైన ఆలోచన యావత్తు నీ దేవుడు నీకు దగ్గరగా ఉండే అడుగు. యేసు నామములో పైకెత్తి దేవునికి స్వరం ఎత్తి అడుగు. ఏది అడుగుతున్నావు అడిగితే అది నీకు నిశ్చయముగా దొరుకునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీలో ఆత్మ రెట్టింపబోతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా స్వరం ఎత్తి ఓ దేవుని యొక్క మహిమని
అనుభవించాలంటే, మహిమ కలిగిన దేవుని యొక్క హస్తం నీ ఎదుటి మీదకి రావాలంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని నీ మీదకి రావాలంటే, పరిశుద్ధాత్మ దేవుని స్వరము నీ ఎదురుగా రావాలంటే దగ్గరగా కొండ చప్పట్లు. అయ్యా, మనుషుల దగ్గరికి వెళ్తే ఆరోగ్యం రాదేమో, వైద్యుడి దగ్గరికి వెళ్తే నాకు వైద్యం రాదేమో, మనుషుల దగ్గరికి వెళ్తే నా ఆయుష్కాలం పెరగదేమో, డాక్టర్లు ఎన్నో చోట్ల తిరిగారు కానీ ఆయుష్ ఇస్తారంటే ఇవ్వలేమో. కానీ ప్రభువా ఇచ్చి అడిగిన మాట ఒకటే ఒక మాట, అదేంటంటే అయ్యా నేను నీకు దగ్గరగా రాబోతున్నాను. ఈరోజు ఎవరంటే హృదయంతో ఉంటే నీ ఆయుష్ పెంచబోతున్నాడు నా దేవుడు, నీ భక్తిని రెట్టింపబోతున్నాడు నా దేవుడు. నేను ప్రార్థన జీవితం అనుకున్న దానికంటే నీ బిడ్డల మీద ఆత్మ కొమ్మరించబడను కాక. పరిచర్య ఏదైతే సేవకులు పరిచయాలు ఏదైతే ఉన్నారు అయ్యో నువ్వు అనుకున్న దానికంటే అచ్చది కలగవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హిజ్కియా దేవుడు ఏమయ్యాడు? సమీపముగా వచ్చినంత సమయం రోగము కొట్టిన స్థలంలో దేవుని హస్తం పడింది, గాయపడిన హృదయం మీద దేవుని హస్తం పడింది. యొక్క మధ్యాహ్న సమయం ఎప్పుడైతే సేవకుడు వెళ్ళాడో అదే సేవకుడు దేవుడు మాట్లాడాడు ఏంటంటే, హిజ్కియా కన్నీరు నేను చూశాను, హిజ్కియా బ్రతుకుని నేను చూశాను, పట్టు తలకి కలిగిన ప్రార్థనలో హిజ్కియా నేను చూశాను, ఆయుష్ నేను పెంచబోతున్నా, ఆరోగ్యం నేను ఇవ్వబోతున్నా. అతను ఏదైతే అడిగాడో అది ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడిదే మాట్లాడుతున్నామా? నీలో ఇటువంటి పట్టుదల ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఎలా అంటే, ప్రభువా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నీ దగ్గర ఉండకూడదు. నువ్వేమనాలంటే, దేవునికి నీకు ప్రార్థన దగ్గర అవ్వను కాక. నీవు దేవుని దగ్గరగా నువ్వు అడగాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నేను నీ సన్నిధిలో యథార్థంగా నా పరిస్థితులు చక్కబెట్టమంటే, ఈరోజు నువ్వు ఏదైతే యథార్థంగా చేతులతో చూసావా అది ఇంట్లోనే కార్యం జరిగింది. రక్షణ హల్లెలూయా. స్థితులను బట్టి స్తోత్రాలను బట్టి బ్రతుకులు మార్చబడుతున్నా. హల్లెలూయా. ఇక్కడ ఏ ప్రార్థన చేశాడు? అనుకున్న దానికంటే ఆయుష్ వచ్చింది లేదా? ఇప్పుడు నా సహోదరుడైనా నేనైనా మేము అనుకున్నది ఏంటంటే, మీ మధ్య ఎంతమంది మధ్య మేము స్వార్థ ప్రకటించాలని మేము అనుకుంటే, దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నీవు అనుకున్న దానికంటే అత్యధికమైన గొప్ప పరిచయం నీ చేతుల్లో పెట్టబోతున్నారు. అయితే ఇది పెడతారు కట్టే, కానీ దీనిలో కావాల్సింది ఏంటంటే పట్టుదలతో మేమేం చేయాలి? దేవుడి పరిచర్య చేయాలి. మేమేం చేయాలంటే పట్టుదలతో కలిగిన ప్రార్థన మేము చేయాలి. మేము అటు జరగాలంటే మేమేం చేయాలంటే పట్టుదలతో దేవుడి యొక్క విశ్వాసం మేము కలిగి ఉండాలి. ఈ రోజున మీరు చేయాల్సింది ఏంటంటే, మీ కుటుంబంలో నీ భర్త కోసము, నీ అన్నదమ్ముల కోసము, నీ తండ్రి కోసము, నీ చెల్లి కోసము, నీ అత్తమామల కోసము నీవు చేయాల్సింది ఏంటంటే అడగాలి. దేవునికి దగ్గరయ్యి అడగాలి. ఆయనకి దగ్గరికి వచ్చాడు కార్యము జరిగించబట్టి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కొనుక్కున్న దానికంటే రెట్టింపుగా దేవుడు కలగ చేయడు కాక. హల్లెలూయా. ఫస్ట్ మనకి ఏముండాలి? ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? ఏముండాలి? అనుకున్నది జరగాలి. ఏముండాలి? ఏముండాలి? అనుకున్న వారు చెప్పండి. ఏముండాలి? దావీదు ఏముండాలి? సొగలేదు పోయిన ఒక పత్రిక పోయి హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మార్కు సువార్త 11:24 వచ్చిన చెప్పడం దేవునికి ఇస్తాను, చెప్పడం దేవునికి ఇస్తాను, చెప్పడం దేవునికి ఇస్తాను. కాబట్టి మీరు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో ఆ ప్రార్థన మీరు చేసినప్పుడు అది మీరు పొందుతున్నారని మీరు ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు సేవకుడు పలికిన ప్రతి మాట నువ్వు ఎలా ఉండాలి? ఏం చేయాలి చెప్పండి? ఎవరన్నా చెప్పాలి. ఏం చేయాలి? సేవకుడి పట్ల ఇది జరిగిందంటే అది నమ్మకుండా ఏదో కూర్చొని ఏదో వెళ్ళిపోయే మనకు అది జరిగిందా? తప్పలేదు.
కానీ ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సేవకుడికి ఈరోజు నా పలికిన ప్రతి మాట మీరు పొంది ఉన్నారని మీరు బయటకు వెళ్తురు గాక. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, నిశ్చయముగా ప్రార్థన మా పట్ల జరిగిందని ఏముండాలి? నమ్మకం కలిగిన ప్రార్థన చేయగలుగుతున్నావా? పట్టుదల కలిగిన ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ ప్రార్థన నమ్మకం ఉందా? అది జరిగిందని నమ్మకం ఉందా? ఈ రోజున ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఇంటిలో కూర్చొని చేయాల్సింది ఏంటంటే, కుటుంబముగా పట్టుదల ప్రార్థన చేయలేమన్నట్టు మొదటి మాట ఏంటంటే, దేవునికి నువ్వు నీ కుటుంబం దగ్గర పడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా ఏ పరిస్థితి అయినా సరే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దుఃఖపడినంత వరకు నీకు నీ సమస్య దగ్గర ఏమవుతుంది? సమస్య దగ్గర ఆ సమస్యకి ఏం చేస్తుంది? ఆవరించేది, ఒళ్ళంతా ఆవరించేది. అలా కాదు. అదే దేవుడికి నువ్వు దగ్గర ఏమనుకో, ఆయన చేయని స్వస్థపరచును గాక, ఆయన హస్తమే నేను బలపరచును గాక. ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నమ్మకముగా ఉన్నట్టు అది నమ్మాలి. ఏంటంటే నువ్వు నమ్మితే నువ్వు అడిగేది నీలో కలుగును గాక, జరుగును గాక, నీలో ఆనందము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన సేవకుడు ఈరోజు నువ్వు ఏదైతే సేవకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తావు అది నువ్వు పొంది ఉన్నావని గ్రహించు. పట్టుదల, నమ్మకమైన ప్రార్థన ఎందుకంటే నువ్వు అనుకున్న దానికంటే. ఇప్పుడు నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఫైనల్గా వినండి. చాలా విషయాలు మీ బ్రతుకులు, కొంతమంది బ్రతుకులు అలాగే ఉండడానికి గల కారణం ఏంటంటే పట్టుదల ప్రార్థన లేదు. ఏం లేదు? పట్టుదల లేకుండా చేయగలవా? నమ్మకమైన ప్రార్థన లేదు. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజున పట్టుదల కలిగిన చేసిన ప్రార్థన ఏదైతే ఉందో, నువ్వు చేసుకునే ఫంక్షన్ ఏమి ఉంటుంది చూసారా? ఆ ఫంక్షన్లో నీ స్తోమత బట్టి నువ్వు కొంతమందికి పెట్టగలిగేమో అంతమందికి పెట్టలేమని చెప్పి చాలా విషయాలు కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపుగా దేవుడు గొప్ప కార్యాలని కుటుంబాలని కలుగుతున్న ప్రతి పనుల్లో దేవుడు జరిగించుకున్నాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడి దగ్గర వచ్చినప్పుడు పట్టుదల ప్రార్థన చేస్తాడు. సేవకుడి దగ్గర మాట్లాడినప్పుడు విశ్వాసం అది జరగాలని ప్రార్థన చేస్తాడు. అప్పుడు మీరేం చేయాలన్నది పొందేమని మీరు నమ్మకం వచ్చాలి. ఏం చేయాలి? నమ్మకం వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ మీరు అనుకున్న దానికంటే దేవుడు కనెక్ట్ చేయాలి కాక. చాలా మంది బ్రతుకుల్లో సేవకుడి ప్రార్థన అట్లా, చాలా మంది బ్రతుకుల్లో ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే ఎందుకంటే నిరాశ వస్తుందండి, దుఃఖం వస్తుందండి అంటే మీరు మీ పక్షాన పట్టుదలతో చేసే ప్రార్థన ఉన్నట్లుగా భారం కలిగిన ప్రార్థన మీరు జరిగించుకోకుండా వెళ్ళడం ద్వారా కొన్ని సందర్భాలు ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళి తేగటాలు, ఫంక్షన్లకు వెళ్ళి తొలటాలు, ఫంక్షన్కి వెళ్ళి త్రాగిన కొట్టడాలు ఇవి జరుగుతున్నాయి. కానీ కారణం కాకుండా నీ కుటుంబం కోసం నీవు చేయాల్సిందేనంటే నీ కోడల విషయంలో బాధపడుతున్నాను, మారదాన్ని. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, యేసు నామములో దేవుడితో పట్టుదల ప్రార్థన చేయండి. నీ సన్నిధానం నడిపించయ్యా, నీ సన్నిధానంలో నా కోడలు నా కొడుకు నిలబడాలయ్యా. పట్టుదలతో మీరందరూ ప్రార్థన చేయండి. యేసు నామములో దేవుడు అన్ని కార్యములు త్వరలోనే చెల్లించిన గాక. దేవుడి మాటలు దీవించి దేవుడు మీరు అనుకున్న దానికంటే రెట్టింపమైన కృపని పట్ల దేవుడు కలగ చేయండి. హల్లెలూయా.